అందరికీ వందనాలండి. నా పేరు పవిత్ర. నేను క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీ సుండ్రాజవరం సండే స్కూల్ విద్యార్థిని. ఈరోజు మనం బైబిల్లో ఎస్తేరు గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్తేరు ఒక సాధారణమైన యువతి, తల్లిదండ్రులు లేని అనాథ. కానీ దేవుడు దేశాన్ని రక్షించే స్థాయికి తీసుకువెళ్ళాడు. ఎస్తేరు గారిని ప్రేమతో పెంచిన మొర్దెకై అనే సమీప బంధువు ఉన్నాడు. వారు పర్షియా దేశంలో ఎటువంటి పౌర హక్కులు లేకుండా నిశ్శబ్దంగా ప్రమాదం అంచున జీవిస్తూ ఉండేవారు. అటువంటి స్థితిలో ఉన్న ఈ సాధారణమైన అమ్మాయి రాజభవనంలో రాణిగా నియామకమైంది. రాజైన అహష్వేరోషు దేశంలో అందమైన కన్యకల రాణి ఎంపికకు పిలిపించాడు. ఎస్తేరు గారు ఆ ఎంపికలో ఉన్నారు. ఆమె అందం ఆమె గొప్పతనం కాదు, దేవుని కృప ఆమెపై ఉంది. యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని నియామకం. కాలం సాగుతుంది. రాజ్యంలో హామోను అనే అధికారి ఎదిగాడు. అతని గర్వం అతని అందునిగా చేసింది. మొర్దెకై అతనికి నమస్కారం చేయలేదన్న కారణం చేత అతని మీద పగ పెంచుకున్నాడు. కేవలం మొర్దెకై అనే కాదు, యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు. ఈ కుట్రను తెలుసుకున్న మొర్దెకై ఎస్తేరు ఉపవాసంతో యూదులందరూ ప్రార్థించి దేవుని శక్తిని చూశారు. హామాను చివరికి తన వలలో తానే చిక్కుకున్నాడు. దేవుడు ఎస్తేరు గారిని ధైర్యపరిచి రాజ్యాలను మార్చే శక్తిని ఇచ్చాడు. దేశం రక్షించబడింది. దేవుని ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఎస్తేరు గారి జీవితం మనకు నేర్పిన సత్యాలు. నీ ఉన్న స్థలం, నీ ఉన్న స్థాయి దేవుని నియామకం. ఎస్తేరు 4వ అధ్యాయం 14వ వచనము. ధైర్యం ప్రార్థన నుంచి పుడుతుంది, ఆవేశం నుండి కాదు. ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనము. దేవుడు ఎన్నుకున్న మనిషి సాధారణ స్థితిలో ఉన్న అసాధారణమైన పనులు చేస్తాడు. ఎస్తేరు 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనములు. దేవుడు నిశ్శబ్దంలో కూడా పనిచేస్తాడు. ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే దేవుని పేరు మరెక్కడా కనపడదు, కానీ ప్రతిదీ ఆయన నియంత్రణమే జరుగుతుంది. అన్యాయం ఎదురైనప్పుడు నీ మౌనం నీ నిర్ణయం కాదు, నిలబడి నిలవగలగాలి. ఎస్తేరు 7వ అధ్యాయం. ఎస్తేరు గారు సింహాసనంలో కూర్చోవడానికి కాదు, సర్వం కోల్పోయిన ప్రజల కోసం ఎన్నుకోబడింది. ఆమె అందం కాదు, ఆమె ధైర్యం రాజ్యంలో వినిపించింది. ఆమె స్థానం కాదు, ఆమె పిలుపు దేశాన్ని కాపాడింది. మన జీవితం కూడా ఒక దైవ నియామకం. నీ స్థానానికి, నీ కాలానికి, నీ అవకాశానికి ఒక ఉద్దేశం ఉంది. ఒక యువతి తన మౌనాన్ని ధైర్యంగా మార్చిన రోజు ఒక దేశం రక్షించబడింది అని గమనించు. అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్.